ఇచ్చిన మాట ప్రకారమే 2027 జులై నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబీ పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లామాధవి, కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల వర్కర్ల సమస్య ఉందన్నారు. సుమారు 100 మందికి పైగా బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేస్తున్నారని, కొందరు గడ్డర్ల నిర్మాణంలో కూడా పనిచేస్తున్నారని చెప్పారు. శ్యామనగర్ బ్రిడ్జ్ విషయంలో నష్టపరిహారం విషయంలో స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నగరంలో ప్రజలు కూడా అభివృద్ది విషయంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనం 2 years లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 monthsలో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి, మంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రక్కల ఎక్కడ కూడా గ్రావెల్ లేదు, పల్నాడు అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఒరిజినల్గా వాళ్ళు టెండర్ వేసినప్పుడు చుట్టుపక్కల గ్రావెల్కి వాళ్ళ కాస్ట్ వేసుకుంటారు. పల్నాడు అట్స్ అనేటప్పటికి ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవ్వటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు భరిస్తూ చేస్తూ ఉన్నారు. ఒక 1-2 months అటు ఇటుగా ఏదైనా మనం అనుకున్న టైంకి నందివెలుగు ఒక 1-2 monthsలో అటు ఇటుగా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2 monthsలో అది కూడా కంప్లీట్ చేసి